అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేద్దామండి. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఫైండ్ ద బ్యాడ్ స్టాక్స్, అంటే హౌ టు ఐడెంటిఫై ద బ్యాడ్ స్టాక్స్ అనమాట. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు హౌ టు ఐడెంటిఫై ద గుడ్ స్టాక్స్ గురించి చెప్తారు, కానీ అంటే మన గుడ్ స్టాక్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తారు, కానీ మనం అసలు బ్యాడ్ స్టాక్స్ని కూడా ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది చాలా తక్కువగా ఉంటాయండి మనకి వీడియోస్. సో మనం ఈ వీడియోలో బ్యాడ్ స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో ఒక 6 పారామీటర్స్లో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఈ 6 పారామీటర్స్ని గనక తరోగా అబ్జర్వ్ చేసి చెక్ చేసినట్లయితే ఈజీగా మీరు బ్యాడ్ స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఈ బ్యాడ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మీరు డెఫినెట్గా ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో మనం ఈ వీడియోలో ఆ బ్యాడ్ స్టాక్స్ గురించి, అంటే ఎట్లా ఎన్ని పారామీటర్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. దానిలో భాగంగా మొదటి పారామీటర్ ఏంటంటే హై డెట్ అనమాట. ఏదైనా ఒక కంపెనీకి కానీ వాళ్ళ డెట్ అనేది చాలా ఎక్కువ కనుక ఉంటే వాళ్ళ ఈక్విటీతో కంపేర్ చేస్తే ఆ రేషియో అనేది, అంటే ఆ పారామీటర్ అనేది చాలా రిస్కీ పారామీటర్ అనమాట. అంటే నార్మల్గా చూడండి, కంపెనీ అనేది ప్రాఫిట్స్ రావాలంటే ఆ పర్టికులర్ కంపెనీ యొక్క డెట్ అనేది కనుక తక్కువ ఉంటే వాళ్ళు ఎంతైతే రిటర్న్స్ వచ్చినాయో ఆ రిటర్న్స్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి నార్మల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చండి. మనం పర్సనల్గా మనకి ఎక్కువ డెట్ ఉందనుకోండి, మనం ఎంతైతే ఇన్కమ్ సంపాదించామో ఆ ఇన్కమ్ అంతా ఆ పర్టికులర్ డెట్లోకి వెళ్ళిపోద్ది, అంటే ఈఎంఐస్ ద్వారా పే చేస్తూ ఉంటాం కాబట్టి. సేమ్ లైక్ మన కంపెనీస్ కూడా ఇట్లాగే అప్లికబుల్ అవుద్దండి. సో ఏదైనా ఒక కంపెనీ ఒక డెట్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఆ డెట్ అనేది క్లియర్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి, అంటే ఇంట్రెస్ట్ పే చేయడం అని ఇట్లా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చినాయో ఆ ప్రాఫిట్స్లో ఎక్కువ భాగం డెట్కి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ రూపంలో. సో అలాంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. అంటే ఏ కంపెనీ యొక్క డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అలాంటి కంపెనీ అనేది వెరీ రిస్కీ అనమాట. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పారామీటర్ అనేది అబ్సల్యూట్గా చెక్ చేయవలసిన పారామీటర్ అనమాట. అంటే కంపెనీ యొక్క డెట్ ఎంత ఉంది, కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి. కంపెనీ యొక్క అసెట్స్ ఆల్వేస్ డెట్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ కంపెనీ అనేది ప్రాపర్గా మేనేజ్మెంట్ బాగున్నట్టు అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ని కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే మనకి రిటర్న్స్ అనేవి ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో ఈ పారామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి పారామీటర్ అండి హై డెట్ కంపెనీ అనమాట. ఏ కంపెనీకి ఆబ్వియస్గా హై డెట్ కంపెనీ ఉండకూడదు మీరు ఐడెంటిఫై చేసిన స్టాక్స్లో. ఒకవేళ హై డెట్ కనుక ఉంటే మీరు ఆ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. దానిలో భాగంగా నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. నార్మల్గా మనం ఆర్ఓఈ అని చెప్పుకుంటాం. అంటే ఈ ఆర్ఓఈ యొక్క డెఫినేషన్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అనమాట. అంటే మనం నార్మల్గా ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, మనకి ఎంత రిటర్న్ వచ్చింది అనేది తెలిపేదే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. మనం కంపెనీలో నార్మల్గా మీరు ఏదైనా ఒక కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తే ఆ కంపెనీ యొక్క ఆర్ఓఈ అనేది మోర్ దెన్ 25% ఉండాలన్నమాట. ఒకవేళ ఆర్ఓఈ అనేది 10 అని కానీ 5 అని కానీ 15 అని కానీ ఉంటే ఆ కంపెనీ అంత బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు కాదు, ఎందుకంటే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది తక్కువ ఉన్నట్లు అనమాట. సో మీరు ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు హైలో ఉండాలన్నమాట. బట్ ఇక్కడ మన పారామీటర్స్లో భాగంగా లో రిటర్న్ ఆన్ ఈక్విటీ స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసి అలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే లెస్ ప్రమోటర్ హోల్డింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, ప్రమోటర్ హోల్డింగ్ అంటే ప్రతి కంపెనీకి వాళ్ళ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ అంటే ఆ పర్టికులర్ యొక్క ప్రమోటర్, అంటే ఎవరైతే ఆ కంపెనీని స్టార్ట్ చేశారో ఆ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా ఉండాలన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ కనుక తక్కువ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రమోటర్ అనేవారే వాళ్ళ కంపెనీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్స్ చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఎంతైతే ప్రమోటర్ హోల్డింగ్ ఉందో దాన్ని డైవర్స్ చేస్తున్నట్టు లెక్క. సో మనం ఆల్వేస్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువ కాకుండా ప్రమోటర్ హోల్డింగ్ అనేది మనం ఎక్కువగా ఉండడానికి చూసుకోవాలి. దానిలో భాగంగా ఈ రేషియోలో మనం బ్యాడ్ స్టాక్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మీరు ఆ స్టాక్స్ని డైరెక్ట్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ అవుతూ ఉండాలన్నమాట. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లేదా ఇయర్ ఆన్ ఇయర్ ఆ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఆ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఆ ప్రమోటర్ హోల్డింగ్ అనేది దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ కంపెనీ సంథింగ్ ఈస్ రాంగ్ అనమాట. సో ఇది ఒక పారామీటర్. దానిలో భాగంగా నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే డిక్రీజింగ్ ఈపీఎస్ అనమాట. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఒక పారామీటర్ ఉంటుందండి. ఆ పారామీటర్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎర్నింగ్ పర్ షేర్ అంటే మనం ఎంత
ఎంత వస్తుంది ఒక పర్టికులర్ షేర్కి అనమాట. నార్మల్గా అది మీనింగ్ అనమాట. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనుక ఆ పర్టికులర్ కంపెనీలో డిక్రీజ్ అవుతూ వస్తున్నట్లయితే దాని అర్థం ఏంటంటే ఆ కంపెనీ అనేది బాగా పెర్ఫామ్ చేయట్లేదు అనమాట. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా ఈ పారామీటర్స్లో ఒక ఇంపార్టెంట్ పారామీటర్. దయచేసి ఈ పారామీటర్స్ని కూడా మీరు చెక్ చేయండి. ఆల్వేస్ ఈపీఎస్ అనేది ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే కనుక ఈపీఎస్ అనేది గ్రాడ్యువల్గా తక్కువ అవుతుందో ఆ కంపెనీ అనేది సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అండి. ఇది ఒక బ్యాడ్ పారామీటర్ అనమాట. మీరు ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకోండి. దానిలో భాగంగా నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే హై పిఈ రేషియో అనమాట. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటామండి. పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అనమాట. నార్మల్గా మనం ఎంతైతే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఎంతైతే మనం ఆ పర్టికులర్ స్టాక్ని కొంటున్నాం మనకి ఎంత ఎర్నింగ్ వచ్చింది చెప్పేది పిఈ రేషియో అనమాట. ఇప్పుడు హై పిఈ అంటే మనం చూసుకున్నట్లయితే ఆ కంపెనీ ఆల్రెడీ హైలో ఉంది. మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి ఇంకా పెద్దగా ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. సో హై పిఈని మీరు నార్మల్గా అవాయిడ్ చేయండి. హై పిఈ ఇన్ ద సెన్స్ అది ఆల్రెడీ ఆ పర్టికులర్ లెవెల్కి రీచ్ అయిపోయింది అనమాట. సో మీరు హై పిఈ ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ని కూడా మీరు బ్యాడ్ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ నాట్ ఆల్వేస్ అండి. మనం ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా మనం హై పిఈ గురించి చెప్పుకున్నాం. అంతేగాని నార్మల్గా చూడండి హై పిఈ అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ పిఈతో కనుక కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క పిఈ ఎక్కువ ఉందనుకోండి దాన్ని మనం గ్రోత్ స్టాక్ అంటాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందంటే హై పిఈ అనేది కూడా ఒక డేంజరస్ పార్ట్ అనమాట. అంటే ఒక డేంజరస్ పారామీటర్. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అండి. ఒకసారి ఈ పారామీటర్స్ కూడా చెక్ చేసుకోండి. దానిలో భాగంగా లాస్ట్ పారామీటర్ ఏంటంటే డిక్రీజింగ్ ప్రాఫిట్స్ అనమాట. ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి అంటే ఆ కంపెనీ అనేది మనకి బాగా పెర్ఫామ్ చేయలేనట్టు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ అన్ని పారామీటర్స్ కనుక చూసుకుని ఒక బ్యాడ్ స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ఈ పారామీటర్స్ అనేది మీకు 100% ఉపయోగపడతాయండి. నార్మల్గా మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ చూస్తాం. బట్ అన్ఫార్చునేట్లీగా మనం కొన్ని పారామీటర్స్ చూడడం అనమాట. ఏ స్టాక్ అయితే బాగా పెర్ఫామ్ చేయట్లేదో. సో మీరు ఈ పారామీటర్స్ కూడా ఏ పర్టికులర్ స్టాక్ని అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ పారామీటర్స్ అనేవి తరోగా చెక్ చేసి ఈ పారామీటర్స్లో కనుక అన్ని ఫుల్ఫిల్ చేసినట్టు కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే నేను చెప్పిన విధంగా ఇవన్నీ బ్యాడ్ పారామీటర్స్ అనమాట. ఇవి కనుక మీ స్టాక్స్లో కనుక లేనట్లయితే డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని చెక్ చేసుకోండి. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, ఆ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మీరు తరోగా అబ్జర్వ్ చేసి మీరు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుని అగైన్ షఫల్ చేసి అలాంటప్పుడు మాత్రమే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా రిస్కీ అనమాట. సో మీరు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ 6 పారామీటర్స్ని ఫాలో అవ్వండి. దాని ద్వారా మీరు బ్యాడ్ స్టాక్ని ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. దాని గురించి తెలుసుకోవాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.